ఏంది ఈ వీల్ ప్లేట్ల కోసం ఇంత దూరం పోవాల్సొచ్చింది? ఏం జరిగింది లాస్ట్ వరకు చూడండి చెప్తాను మామ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మటుకు చాలా బాగున్నాను. వీల్ ప్లేట్ కోసం అయితే మటుకు నెల్లూరుకి అయితే పోతా ఉన్నాను. రాపూర్ ఘాట్ అయితే సెంటర్లో అయితే ఉన్నాను. ఈ పక్క అయితే మటుకు మన పక్క అయితే మటుకు రోడ్ అయితే మటుకు బాగున్నది. ఈ పక్క మటుకు రోడ్డు బాగలేదు. ఎందుకంటారేమో ఈ పక్క సింగిల్ రోడ్డే కదా. ఈ సింగిల్ రోడ్ లో వెహికల్ రావాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఎలాగో అయితే ఘాట్ అయితే దిగేశాను. ఇంకా నెల్లూరు బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాను. రష్ అయితే మటుకు తగ్గనే లేదు, ఫుల్ రష్. నేను చూడండి ఎట్లా ఉన్నాను. ఎండకైతే మటుకు సావు కొడతా ఉండదు. ఎండ అయితే మటుకు చెమట్లు అయితే కారిపోతా ఉన్నాయి కార్లో కూర్చున్నా కానీ. అడ్రస్ అయితే చెప్పలేదు కదా, అడ్రస్ అయితే చెప్తాను. వీడియో అయితే మటుకు సేవ్ అయితే చేసేసుకోండి. నెల్లూరులో ఆటో నగర్ ఉంది కదా, ఆటో నగర్ లేకపోతే మటుకు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న కాడికి అయితే పోయాము మేము కావాలి సామాన్ల కోసము. నాకైతే మటుకు వీల్ ప్లేట్లు కావాలా, అయితే తీసుకున్నాను. దీని అమౌంట్ ఎంత పడిందో చెప్తాను. అమౌంట్ అయితే మటుకు ఫస్ట్ 1000 రూపీస్ అయితే చెప్పాడు. మేమైతే మటుకు చిన్నగా ఎట్లా ఒకట్లా 800కి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే లైట్లు ఉంటాయి, ఇంకా స్పీకర్లు ఉంటాయి, ఇంకా మనకు కావాల్సిన ఎక్సెట్రా ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడైతే మటుకు అవైలబుల్ అయితే ఉంటాయి. వీల్ కప్స్ వేయించుకునే తలకే భోజనం టైం అయితే అయింది. భోజనం అయితే తినేసేదానికైతే పోయినాము. తినేసి కొంచెం షాపింగ్ ఉండింది, షాపింగ్ అయితే చేసుకో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతా ఉన్నాము ఇంటికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాపూర్ ఘాట్లో అయితే మటుకు ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుందని నేను స్పాట్లో అయితే మటుకు చూసేయండి. ఓకే బాయ్.